లడ్డు విషయంలో రివర్స్ వార్తల్ని హైలైట్ చేసుకొస్తుంది సాక్షి. అందులో భాగంగా ఇందాపూర్ డైరీకి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను ప్రస్తావించింది. నెయ్యి సరఫరా మాట చంద్రబాబు అనుకో తిరుమల శ్రీవారి నిధులను కొలగొడుతోంది. ఆ కలియుగ దైవానికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే నిధులను నిస్సిగ్గుగా దోచుకుంటుంది. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీ ఆన్లైన్లో కిలో నెయ్యి 529 రూపాయలు చొప్పున విక్రయిస్తుంది. మరి ఇదే ఇందాపూర్ డైరీ తిరుమల లడ్డు ప్రసాదం తయారీ ఇతర అవసరాల కోసం టీటీడీకి కిలో ఏకంగా 638 చొప్పున సరఫరా చేస్తుంది. అంటే ఆన్లైన్లో కంటే టీటీడీ కిలోకి 109 రూపాయలు అధిక ధరకు విక్రయిస్తుంది. వాస్తవానికి ఆన్లైన్లో విక్రయించిన నెయ్యిని ప్యాకింగ్ చేసి మరి వినియోగదారు డోర్ డెలివరీ విధానంలో సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ, మార్కెటింగ్ ఖర్చులు, డోర్ డెలివరీ, రవాణా ఖర్చు అదనంగా వస్తుంది. కానీ టీటీడీకి ట్యాంకర్ల ద్వారా భారీ స్థాయిలో నెయ్యిని సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ ఖర్చులు ఉండవు. ఒకే ప్రదేశానికి భారీ పరిమాణంలో నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంలో రవాణా ఏం తగ్గుతుంది. ఈ లెక్కన ఆన్లైన్లో ధర కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ కిలోకి ఏకంగా 109 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. పోనీ బహిరంగ మార్కెట్తో పోల్ చూసినా సరే హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీ బహిరంగ మార్కెట్లో ఏపీలో కిలో 541 చొప్పున, హైదరాబాద్లో 560 చొప్పున విక్రయిస్తుంది. బహిరంగ మార్కెట్ విధానంలో నెయ్యిని ప్యాకింగ్ చేసి డైరీ హోల్సేల్ ఏజెన్సీ ద్వారా రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తుంది. అంటే ప్యాకింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలతో పాటు హోల్సేల్ ఏజెన్సీ లాభం, రిటైల్ దుకాణదారు లాభం కలుపుకుని మరీ ధరను ఇస్తారు. కానీ టీటీడీ డైరీకి నేరుగా నెయ్యిని సరఫరా చేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో హోల్సేల్ ఏజెన్సీ, రిటైల్ దుకాణదారు ఉండరు. దాంతో మొత్తం సరుకు మార్కెటింగ్ రవాణా వేయం తగ్గుతుంది. అందుకే బహిరంగ మార్కెట్ కానీ టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ ఇందాపూర్ డైరీ బహిరంగ మార్కెట్లో కానీ టీటీడీ నెయ్యిని కిలోకు 97 రూపాయలు అధిక ధరకు విక్రయిస్తుంది. అంటే ఆ విధంగా లక్షల లీటర్ల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకుందంటే ఏ స్థాయిలో దోపిడీ చేస్తుందనేది విభ్రాంతి కలిగిస్తుంది. ఇదంతా బయటపడగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ అనే విషయాన్ని వెబ్సైట్లో తొలగించి కో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా ఎడిట్ చేసింది. అలాగే తిరుమల శ్రీవారి నిధులు కొలగొట్టేందుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు తలుపు బార్లా తెరిచారు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ధూళిపాల టీడీపీ గోబెల్స్ ప్రచార టీంలో ముఖ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సేవలకు మెచ్చి టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ను బహుమతిగా ఇచ్చారు. సంగం డైరీకి కూడా కిలో 500 రూపాయలు చొప్పున కాంట్రాక్ట్ ఖరారు చేశారు. అంటే కిలోకి 58 రూపాయలు అధిక ధరకే కట్టబెట్టారు. ఆ విధంగా సంగం డైరీకి 29 రూపాయలు 95 కోట్ల విలువైన 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఇంతటి దోపిడీ సాగించేది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ముందస్తు కుట్రతోనే తిరుమల లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కోసం టీటీడీ పిలిచిన టెండర్లకు సగం డైరీకి కట్టబెట్టాలని నిర్ణయించారు. బిడ్లు దాఖలు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసిన ఇతర డైరీల యాజమాన్యాలను ప్రభుత్వ పెద్దలు బెదిరించారన్న ఆరోపణలు. అందుకే టీటీడీ 3 సార్లు టెండర్లు పిలిచిన ఏ డైరీ కూడా బిడ్లు దాఖలు చేయలేదని వినిపిస్తోంది. ఈ కారణం సాగ్గా చూపి ఆ టెండర్ నోటిఫికేషన్ టీటీడీ రద్దు చేసింది. తిరుపతి లడ్డు ప్రసాదం కోసం నెయ్యి సరఫరా అంశం మీద సుప్రీంకోర్టు కీలక పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. గతంలో తిరస్కరించిన బోలేబాబా డైరీ అడ్డదారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్టు వెల్లడైంది. తమ నెయ్యి ట్యాంకర్లను తిరుపతి జిల్లాలోని పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీకి పంపించి అక్కడ నుండి తమిళనాడులోని ఏఆర్ డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు వెలుగు చూసింది అన్నట్టు వార్తని హైలైట్ చేసింది.